అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ కూడా కలపాలి. సో 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే విశాఖపట్నంలో మన ఛానల్ మీటప్ ఉంది. అది ఈరోజు జూలై 2వ తేదీ కదా, అది జూలై 15 తర్వాత ఉంటుంది. ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్ డేటు, వెన్యూ నేను చెప్తా. విశాఖపట్నం దగ్గర ఆనందపురం ఉంది కదా, ఎందుకంటే విశాఖపట్నం సిటీలో అయితే అటు విజయనగరము, శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు రిటర్న్ వెళ్ళినప్పుడు. సో నేను సిటీలో కాకుండా ఆనందపురంలో పెడతాను. ఆనందపురంలో పెడితే ఇటు విశాఖపట్నం సిటీ వాళ్ళకి దగ్గరలో ఉంటుంది, శ్రీకాకుళం విజయనగరం వాళ్ళకి కూడా డైరెక్ట్ హైవే పక్కన ఉంటుంది, ఈజీ అనమాట. సో ఆనందపురంలో వెన్యూ ఒకటి చూస్తున్నాను, ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. కన్ఫర్మ్ అయ్యాక చెప్తాను, డేట్ కూడా నేను కన్ఫర్మ్ అయ్యాక చెప్తాను. రాష్ట్ర పునర్నిర్మాణం మీద చర్చిద్దాం. అలాగే మన ఛానల్ ఇంకా ఎటువంటి పాత్ర పోషించాలి, కంటెంట్లో డెవలప్మెంట్ ఏముంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, అలాగే మనం తీసుకొచ్చే యాప్ పబ్లిక్ ఇంకా యాక్సెసిబుల్గా ఉండాలంటే, పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండాలంటే ఏం చేయాలనేది మీరు అందరూ సలహాలు ఇవ్వండి కాస్త. అలాగే నన్ను కలవాలనుకున్న వాళ్ళు, నన్ను చూడాలనుకున్న వాళ్ళు, నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు, నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు అందరూ కూడా రండి. ఎంతమంది వచ్చినా పర్వాలేదు. నేను ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అనేది నేను మీకు ఎల్లుండి చెప్తాను. డేటు అండ్ ఎగ్జాక్ట్ వెన్యూ ఎప్పుడు అనేది ఎల్లుండి చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మన ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది, మన ఛానల్ వాట్సాప్ నెంబరు, ఆ నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మొత్తం, ఉత్తరాంధ్ర 3 జిల్లాల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. 7207071231. టాపిక్ అర్థమైంది కదా. రాష్ట్ర పునర్నిర్మాణం, అలాగే మన ఛానల్ ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి, మన కంటెంట్ డెవలప్మెంట్కి సంబంధించి మీ సలహాలు, సూచనలు అన్నీ తీసుకుంటా. అది ఉద్దేశం. అది పక్కన పెడితే ఊరు వాడ కొత్త పింఛన్ల కళ. తొలి రోజే 95% పంపిణీ, సచివాలయాల సిబ్బందితో అందజేత. పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు. 18 రోజుల్లోనే ఎన్డీఏ కీలక హామీ అమలు, లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వు. సో ఇది నిన్నంతా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నిన్న మొత్తం మనం 2-3 వీడియోస్ చేసుకున్నాం. పింఛన్ల పంపిణీ 95% అబోవ్ జరిగింది నిన్న. టెక్నికల్ ఫెయిల్యూర్స్ అవి ఇవి వచ్చినప్పటికీ అన్నింటినీ అధిగమించి సచివాలయ సిబ్బంది ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షిస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిన్న తొలి రోజు పింఛన్ల పంపిణీ తంతు పూర్తయింది. అయితే ప్రతీ నెల ఇదే ఆర్భాటం ఉంటుందా? బహుశా ఉండకపోవచ్చు. నిన్నంటే 7,000 రూపాయలు ఇచ్చారు, నెక్స్ట్ మంత్ నుంచి 4,000 రూపాయలు ఇస్తారు కాబట్టి ఇంత ఆర్భాటం ఉండకపోవచ్చు, ఇంత హడావుడు ఉండకపోవచ్చు. ఏదైనా ఒక కీలకమైన హామీ నెరవేర్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. 4,400 కోట్లు రాష్ట్రంలో 65 లక్షల మందికి పంచిపెట్టారు నిన్న. ఒక రకంగా మంచి విషయం. సో అందుకే అన్ని పత్రికల్లో అదే బ్యానర్ వార్త. పింఛను అందుకున్న విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన దివ్యాంగుడు కోలా దుర్గారావు సంతోషం అంట. బాగుంది కదా ఫోటో. దివ్యాంగుడి చేతికి 6,000 పెన్షన్ వచ్చేసరికి మంచి సంతోషంగా ఉన్నాడు. అలాగే నిరుపేద ఇంటికి చంద్రన్న భరోసా. పింఛన్ లబ్ధిదారుడు పాములు నాయక్ ఇంటికి సీఎం చంద్రబాబు. స్థితిగతులు చూసి ఇల్లు మంజూరు. 20 నిమిషాలకు పైగా పూరి గుడిసెలోనే సీఎం వాళ్ళ ఇంటికి వెళ్ళి పింఛను అందించి వాళ్ళతో మాట్లాడి టీ తాగి కాసేపు చర్చించి వచ్చారనమాట. అలా 4 ఇళ్ళకు అనుకుంటా చంద్రబాబు గారు వెళ్ళి పెన్షన్లు ఇచ్చి ఆ తర్వాత మీటింగ్ అది పెట్టారు. సో ఇదే వార్త అన్ని పత్రికల్లో బ్యానర్ వార్త ఇదే. పేదింటికి పండగ వచ్చింది. నిరుపేద ఇంటికి నడిచొచ్చిన నాయకుడు. పెనుమాకలో గిరిజనుడి పూరింటికి సీఎం. ఉబ్బి తబ్బిబ్బైన రాములు నాయక్ కుటుంబం. కుక్కి మంచంలో కూర్చొని యోగక్షేమాలు విచారించిన చంద్రబాబు. నాయక్కు వృద్ధాప్య పింఛను పంపిణీ, ఆయన భార్యకు వ్యవసాయ కూలీ పెన్షన్, కుమార్తెకు వితంతు పింఛను స్వయంగా అందజేసిన సీఎం. ఇల్లు కూడా మంజూరు చేస్తూ అక్కడికక్కడే పత్రాలు అందజేత. ఆహా 1వ తారీఖు. ఒకప్పుడు అమ్మో 1వ తారీఖు, ఈసారి ఆహా 1వ తారీఖు అంట. అబ్బా ఏమి రాశారండి. తర్వాత సాయం కాదు బాధ్యత, ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా. ఒక్క నెలలోనే 4,408 కోట్లు, 3 నెలల బకాయిలతో పెన్షన్ ఇచ్చాం. 65,31,000 మందికి పింఛను, సామాజిక పింఛను. ఇక ఏటా 33,100 కోట్లు ఖర్చు చేస్తాం. రాబోయే 5 ఏళ్లలో 1,65,500 కోట్లు వ్యయం. బా
పింఛన్ బాబు అనుభవంతోనే ఇది సాధ్యం. వాలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ. జగన్ సర్కారులో కని విని ఎరుగని విధ్వంసం. పంచాయతీలో తవ్వే కొద్దీ బాగోతాలు. పిఠాపురంలో పెన్షన్ అందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 4.5 ఏళ్ల తర్వాత ఒకటినే జీతాలు. 90% పైగా ఉద్యోగులకు ఖాతాల్లో జమ. నేడు పెన్షన్లు కూడా 100% పూర్తి. 90% పైగా అవ్వలేదు. జీతాలు అయితే నిన్న పడ్డాయి, కానీ కొంతమందికి పడ్డాయి. 90% పైగా అవ్వలేదు. నాకు తెలిసి ఒక 40% అయ్యి ఉంటాయి అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. కానీ 90% పైగా అని చెప్పి టీడీపీ మీడియా హడావిడి చేస్తున్నారు. నేను కూడా యాక్చువల్లీ ఇది నిజమేన అనుకుని ఫస్ట్ వీడియో చేసి ఆ తర్వాత డిలీట్ చేశాను. నేను కూడా ఇది నిజమేనేమో, ఉద్యోగులకు కూడా 90% పైగా జీతాలు ఇచ్చారేమో అని నమ్మి వీడియో చేశాను. కానీ ఆ తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి తప్పు సరిదిద్దుకోవడానికి అది ప్రైవేట్లో పెట్టాను. ఆ వీడియో డిలీట్ చేశాను. మళ్ళీ ఇంకోటి చేసి ఒక 30 to 40% వరకు ఇచ్చి ఉంటారు అనుకున్నాను. సో ఎంప్లాయీసే చెప్పాలి ఎంత మేరకు ఇచ్చారు అని. నాకు తెలిసి అయితే 40% అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే ఎంప్లాయీస్ చెప్పాలి. అది సాక్షిలో వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాశారు. పెన్షన్లపై పెత్తనం. మళ్ళీ జన్మభూమి కమిటీలదే రాజ్యం. మనం రాయాలిగా. మన క్రికెట్ టీం వద్దు కదా, మనకు వాలీబాల్ టీం కానీ లేదా బ్యాడ్మింటన్ టీం కానీ చాలు మనకి. మన క్రికెట్ టీం కూడా వద్దు. అందుకే మనం ఇలాంటి రాతలు రాస్తూనే ఉంటాం. 5 ఏళ్ళు వివక్ష లేకుండా అందించిన పెన్షన్లకు రాజకీయ రంగులు. నిన్న పెన్షన్ లబ్ధిదారుల్లో ఏ ఒక్కరూ కూడా ఇలా ఫీల్ అవ్వాల. జన్మభూమి కమిటీలు వచ్చారు, టీడీపీ వాళ్ళు పెత్తనం చేశారని ఏ ఒక్కరూ ఫీల్ అవ్వాల. పెన్షన్ లబ్ధిదారులు అందరూ ఆల్మోస్ట్ 95% అబౌవ్ నిన్న హ్యాపీగానే ఉన్నారు. డబ్బులు తీసుకున్నారు, హ్యాపీగానే ఉన్నారు నిన్న అంతా కూడా. కానీ వీళ్ళకి మాత్రం కష్టాలు కనిపించాయి. మన క్రికెట్ టీం వద్దు, మన క్రికెట్ టీం కూడా వద్దు, వాలీబాల్ టీము లేదు, ఇంకా బ్యాడ్మింటన్ టీము. చక్కగా ఒకళ్ళు బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు. వాలంటీర్లతో పని లేకుండా పెన్షన్ల పంపిణీ. వ్యవస్థలతో పనిచేస్తే ఎలా ఉంటుందో చూపించాం. వాలంటీర్లు 100 కోట్లు 100 తీసుకునేవారు. పెన్షన్ల పంపిణీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పేరుకు మాత్రమే సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ. కూటమి పార్టీ నేతల కన్సర్న్లోనే అంతా. ఆధిపత్యం చాటుకునేందుకు టీడీపీ జనసేన ఆరాటం. ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలంటూ టీడీపీ పట్టు. తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని ఆదేశం. పెన్షన్ల మీద విషం కక్కారు. పనిలో పనిగా టీడీపీకి జనసేనకి గొడవ కూడా పెట్టారు. యాక్చువల్లీ నిన్న ఎక్కడ అది లేదు. అయితే నిన్న టీడీపీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అది మొదటి హామీ నెరవేర్చారు కాబట్టి, రాజకీయంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమలు చేస్తున్న అతిపెద్ద హామీ కాబట్టి ఆ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఇన్వాల్వ్ అవ్వడం సహజం. ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ కార్యకర్తలు గతంలో పాల్గొనలేదా? పోనీ వీళ్ళు కూడా పాల్గొని నాకు తెలిసి హడావిడి చేయలే, ఓవర్ యాక్షన్ ఎక్కడా చేయలే. కొన్ని చోట్ల 500, 1000 కట్ చేశారని నాకు రాత్రి చెప్పారు. నేను అది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అడిగాను. లబ్ధిదారుల పేర్లు ఖచ్చితంగా అడిగాను. నేరుగా లబ్ధిదారులతోనే మాట్లాడతాను. నాకు నిన్న కందుకూరు టౌన్ నుంచి ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు. మా ఇంటికి పెన్షన్ 6000 ఇచ్చారు, 1000 రూపాయలు కట్ చేసి ఇచ్చారు అని. నీకు ఒక్కడికి అలా ఇచ్చారా, మిగిలిన వాళ్ళందరికీ అలాగే ఇచ్చారా మీ ఊరు మొత్తం అని అడిగితే కనుక్కొని చెప్తాను అన్నాడు. అలా కొన్ని ఉన్నాయి. అక్కడక్కడ తగ్గించారు. ఎందుకు తగ్గించారు అనేది రీజన్ తెలుసుకొని ఒక సెపరేట్ వీడియో చేస్తా. అంతే తప్ప ఇక్కడ పెత్తనాలు, జన్మభూమి కమిటీల పెత్తనాలు, కర్ర పెత్తనాలు ఏమీ లేవు. కాకపోతే వీళ్ళు అలా రాయాలి. ఎందుకంటే క్రికెట్ టీం ఊరికే ఉండదు కదా, ఆడుతూ ఉండాలి కదా. ఆటలో భాగంగా ఇలా రాస్తూ ఉంటారు. ఆంధ్రప్రభలో చూసుకుంటే టంచనగా ఇంటికి పింఛన్. పొద్దున్నే పేదింటికి, వేకువజామునే పెనుమాకకు పెన్షన్ డబ్బులు స్వయంగా చేతికి అందించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, లబ్ధిదారుల కాళ్ళు కడిగి పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. గత ప్రభుత్వం రికార్డు బద్దలు కొట్టిన చంద్రబాబు సర్కార్. పిఠాపురంలో పేదలతో పవన్ కళ్యాణ్ మాటామంతి. రాష్ట్ర వ్యాప్తంగా 95% పైగా పంపిణీ. మాట ఇచ్చా, నెరవేర్చా. పేదల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమం. కేవలం డబ్బులు ఇవ్వడం కాదు, జీవన ప్రమాణాలు పెంచడమే నా లక్ష్యం. మేము పెత్తందారులం కాము, ప్రజాసేవకులుగానే ఉంటాం. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా. మీ జీవితాలు మారుస్తాం. మళ్ళీ 95 నాటి సీఎం బాబును చూస్తారు. చిత్తుగా ఓడిన వైసీపీ బుద్ధి మారలేదు. ఇంకా ఫేక్ ప్రచారాలను నమ్ముకుంటుంది. పింఛన్ల పంపిణీలో చంద్రబాబు, సీఎం చంద్రబాబు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది వేశారు. సో అన్ని పత్రికల్లో కూడా పెన్షన్ల పంపిణీలే బ్యానర్ వార్త. కాకపోతే సాక్షి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఏడుపు ఉంటుంది కాబట్టి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఏడుపుతో సహా రాశారనమాట. ఇక అది పక్కన పెడితే ఇంకో ఇంపార్టెంట్ వార్త ఉందండి. నిన్న రాహుల్ గాంధీ విశ్వరూపమే. అసలు రాహుల్ గాంధీలో ఈ బ్యాటింగ్ ఇలా కూడా మాట్లాడతాడా ఆయన? అసలు మామూలుగా లేదు. నిన్న వీలైతే ఆ పార్లమెంట్ సెషన్స్ చూడండి. రాహుల్ గాంధీ స్పీచ్ నిన్న ఆయన యూట్యూబ్ ఛానల్లోనే, ఆయన రాహుల్ గాంధీ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే
ఆయన స్పీచ్ వస్తుంది, ఒకసారి వినండి. నాన్ స్టాప్ బ్యాటింగ్ అనమాట. నరేంద్ర మోదీ గారు, ప్రధాని మోదీ గారు, అమిత్ షా గారు ఒక రకంగా సమాధానం చెప్పలేపారు. వాళ్ళు అంటే బీజేపీని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు నేను బీజేపీని విమర్శించాను అనుకోండి, నన్ను హిందూ ద్రోహి అంటారు. నేనేంటో వాళ్ళకి తెలుసు. బీజేపీని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని హిందూ ద్రోహులుగా ముద్ర వేస్తారు. ఆ ఒక్కటే వాళ్ళకి తెలిసిన రాజకీయం. సో నిన్న రాహుల్ గాంధీ గారు నీట్ గురించి మాట్లాడారు. నీట్ అనేది ఓన్లీ కమర్షియల్గా మార్చేశారు, ఓన్లీ ధనికులుగా అనుకూలంగా మార్చేశారు. నీట్ పేపర్స్ లీక్ అయ్యాయి, ధనికులందరూ పేపర్లు కొనుక్కున్నారు అనేటట్టు మాట్లాడారు. అలాగే మణిపూర్లో జరిగిన గొడవ, దాని మీద ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పటికీ సమాధానం చెప్పలేదని మాట్లాడారు. అలాగే దేశంలో ఈడీ, సిబిఐ లాంటి వ్యవస్థలను ఏ విధంగా వాడుకుంటున్నారనేది మాట్లాడారు. గత 10 ఏళ్లలో వచ్చిన సంస్కరణలు నిజమైన ప్రజలకు ఏ విధంగా నష్టం చేశాయనేది మాట్లాడారు. అలా మాట్లాడే సందర్భంలో కొన్ని పంచులు కూడా వేశారు. మన ప్రధానమంత్రి మోదీ గారు దేవుడితో మాట్లాడతారు, నేరుగా దేవుడితో మాట్లాడతారు, ఇది ఆయన చెప్పిన మాట అని చెప్పి కొన్ని డైలాగులు వేశారనమాట. అలాగే ఇంకో సందర్భంలో కూడా స్పీకర్ గారిని కూడా, సో ఒక రకంగా స్పీకర్ గారికి చెమటలు పట్టించారు నిన్న రాహుల్ గాంధీ స్పీచ్ అయితే. హిందువుల పేరుతో భాజపా ఆర్ఎస్ఎస్ హింసను ప్రోత్సహిస్తున్నాయి. లోక్సభలో దుమారం సృష్టించిన రాహుల్ గాంధీ వ్యాఖ్య. మోదీ, అమిత్ షా తీవ్ర అభ్యంతరం. ఆయన మొత్తం హిందూ సమాజాన్ని కించపరిచారన్న భాజపా, అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత. నీట్పై విపక్షం వాకౌట్. హిందువులు అని చెప్పుకునేవారు నిత్యం హింసను ప్రోత్సహిస్తున్నారని, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్సభలో సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. మొత్తం హిందూ సమాజాన్ని ఆయన అవమానించారని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు భాజపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, తాను అందరినీ అనలేదని భాజపా ఆర్ఎస్ఎస్ ముసుగులో హింసకు పాల్పడుతున్న వారిని మాత్రమే ఉద్దేశించి వ్యాఖ్యానించనని రాహుల్ వివరించారు. కానీ ఆయన సబ్జెక్ట్ మాట్లాడాడండి. నిన్న సెటైర్స్ వేస్తూనే మంచి సబ్జెక్ట్ మాట్లాడారు. ఇలా నేను చెప్పినందుకు నేనేదో బీజేపీ వ్యతిరేకను అనుకుంటారు. అఫ్కోర్స్ నేను బీజేపీ వ్యతిరేకను కాదు, నరేంద్ర మోదీ గారు వ్యతిరేకని. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయ్యాక నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు కాబట్టి నేను ఆయన్ని వ్యతిరేకిస్తాను. మీరు హిందువులే కాదు, హింసా విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. అధికార పక్షానికి 24 గంటలు అదే పని. హిందుత్వం అహింస నిర్భీతిని ప్రవచిస్తోంది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు. హిందూ సమాజాన్నే హింసావాదులు అంటారా? రాహుల్ వ్యాఖ్యలు తీవ్రమైన విషయం. మోదీ క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్. చాలా ధాటిగా ఘాటుగా మాట్లాడాడు ఆయన. ఇదిగోండి ఇక్కడ కూడా అన్ని పత్రికల్లో అదే బ్యానర్ వార్త. సభలో హిందూ కాక హిందువులమంటూ హింసాద్వేషాల వ్యాప్తి. లోక్సభలో రాహుల్ వ్యాఖ్యల దుమారం. హిందూ సమాజం పైన తీవ్ర వ్యాఖ్యలు. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హిందువులంటే మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అయినా రాహుల్ గాంధీ. మోదీ ఆత్మతో పరమాత్మ నేరుగా సంప్రదిస్తాడట. తనను దేవుడే పంపాడని ఆయనే స్వయంగా చెప్పుకున్నారని ఎద్దేవా. నీట్ సంపన్నుల పరీక్షగా మారిందంటూ ధ్వజం. చర్చకు నిరాకరించిన స్పీకర్. సభ నుంచి విపక్షాలు వాకౌట్. మొత్తం అన్ని సబ్జెక్టులు కడిగి పారేశాడు ఆయన. నీట్ గురించి, మణిపూర్ హింస గురించి, జీఎస్టీ గురించి, కేంద్రం నోట్ల రద్దు గురించి, మొత్తం అన్ని సబ్జెక్టులు కడిగి పారేశాడు రాహుల్ గాంధీ గారు. అందుకే అన్ని పత్రికల్లో అది వేశారు. కాషాయంపై కథనం. అసలు మీరు హిందువులేనా? భాజపా ఆర్ఎస్ఎస్ హిందువులను పదే పదే చెప్పుకుంటూ హింసను, ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నాయి. నిజమైన హిందువులు అహింసనే కోరుకుంటారు, హింస జోలికి పోరు. భారత చరిత్రలో 3 మూల స్తంభాలైన సిద్ధాంతాలు ఉన్నాయి. మన దేశం అహింసా దేశం, ఎవరికి భయపడే దేశం కాదు. మన మహాపురుషులంతా అదే చెప్పారు. భయం వద్దు, భయపడనే వద్దని బోధించారు. పరమశివుని అభయముద్ర కూడా అదే చెప్తోంది. అయితే కొందరు హిందువులు అని చెప్పుకుంటూ పరమశివుని చేతిలో శూలాన్ని గుచ్చుతామంటున్నారు. వారి అదే జపం. హింస హింస హింస, ద్వేషం ద్వేషం ద్వేషం, అసత్యం అసత్యం అసత్యం. వీళ్ళు అసలు హిందువులే కాదు. హిందూ ధర్మం సత్యమే చెప్పమంటోంది, అందుకు భయపడద్దంటోంది. అహింసే మా ఆయుధం, అదే అభయముద్ర. భాజపా ఆర్ఎస్ఎస్ఏ మొత్తం హిందూ సమాజం కాదు అని మొత్తానికి చాలా ధాటిగా ఘాటుగా మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కొత్త రైతు చట్టాలకు నిరసన తెలుపుతూ 700 మందికి పైగా చనిపోయారు. కనీసం సానుభూతి తెలుపుతూ మౌనం పాటించారా? స్థలాలు లాక్కొని అయోధ్య ఆలయం నిర్మించారు. అగ్నివీరుతో యువతను మోసం చేశారని చెప్పి లోక్సభలో రెచ్చిపోయిన విపక్ష నేత రాహుల్ గాంధీ అని మొత్తం అన్ని పత్రికల్లో రాశారు. దేశంలో మొత్తం అంత మీడియా మొత్తం నిన్న రాహుల్ గాంధీ గారి గురించే చర్చ. సో ఇవి ఈ పెన్షన్ల పంపిణీ ప్లస్ రాహుల్ గాంధీ సబ్జెక్టులు, బ్యానర్స్ అనమాట. తర్వాత మనకి
ఇంకో ఇంపార్టెంట్ వార్త ఏంటంటే నీళ్లలో ఉన్న డయాఫ్రమ్ వాల్కు ఏమీ కాదు. పోలవరం పర్యటనలో అంతర్జాతీయ నిపుణుల వ్యాఖ్య. వివిధ కోణాల్లో పరిస్థితుల అంచనా. కొన్ని అదనపు పరీక్షలకు సిఫార్సు. వెంటనే ప్రారంభించిన అధికారులు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ లోపల ఉంది కదా, కుంగిపోయింది కదా. సో దాన్ని ఎంతవరకు మళ్ళీ పునర్నిర్మించాలా, లేదంటే మరమ్మతులు చేయాలా, లేదంటే అలా ఉంచేసి ఆల్టర్నేటివ్ పెట్టాలా ఏంటి అనే విషయం మీద నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు వచ్చి పరిశీలిస్తున్నారు. రెండో రోజు వాళ్ళు ఏం చెప్పారంటే పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రమ్ వాల్పై వరద నీరు ప్రవహించినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు, నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు. ఒక డయాఫ్రమ్ వాల్కు మరో కొత్త కట్టడాన్ని అనుసంధానించినంత మాత్రాన రెండింటికి సమన్వయం సాధ్యం కాదన్న ఆలోచనను వారు తోసిపుచ్చారు. సరే, వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చాక ఏమి ఇస్తారు అనేది చూద్దాం. విభజన సమస్యలు పరిష్కరించుకుందాం. 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. విభజన సమస్యలు కొన్ని ఉండిపోయినాయి, మనిద్దరం కూర్చొని పరిష్కరించుకుందాము, 6వ తేదీని మాట్లాడదామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. మేబీ రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. ఊరు వాడ కొత్త పింఛన్ల కళ. ఓకే, ఈ పేజీ మొత్తం పింఛన్ల భజన. ఓకే, ఎడిటోరియల్ ఏమేశారు? సుస్థిరాభివృద్ధి సుదూర స్వప్నం, కనీస సౌకర్యాలతో గౌరవప్రదమైన జీవితం గడపడం విశ్వమానవాళిలో ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆకలి, అవిద్య, అనారోగ్యం, అభద్రత, ఆదాయ అసమానాలతో కబంధ హస్తాల్లో చిక్కి శల్యమవుతున్నారు. మూడువారిన బతుకులు కొత్త చివుళ్ళు వేసే రోజుల కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ అభాగ్యుల కళను నిజం చేసేందుకు 9 ఏళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. దాని గురించి సుస్థిరాభివృద్ధి గురించి రాశారు. ఆటల పోటీలతో కాసుల వేట, ఇదొకటి ఎడిటోరియల్. పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం. వైకాపా సర్పంచే ఆమె భర్త నిర్వాకం అంట. పింఛన్ల కోసం కృత్రిమ వికలాంగం సృష్టించుకున్నారేంటి? చంద్రబాబు లోకేష్ని కలిసిన క్రడాయి ప్రతినిధులు. ఓకే, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అంతేగా. లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్, మరో 8 మందికి చోటు. ఓకే, గుంతలు పూడ్చిన గుత్తేదారులకి 668 కోట్ల బకాయిలు. రోడ్డు విస్తరణ పనులు చేసిన వారికి 1791 కోట్ల బాకీ. CFMSలో అప్లోడ్ కాని బిల్లులు భారీగానే. ఈ గత 5 ఏళ్ళు రోడ్లను పట్టించుకొని జగన్ ప్రభుత్వం. రహదారుల దుస్థితిపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష. సో రోడ్లు గత 5 ఏళ్ళు రోడ్లు నిర్మించలేదు, కొత్త రోడ్లు వేయలేదు. పోనీ ఉన్న రోడ్లు మరమ్మతులు చేస్తే వాళ్ళకు బిల్లులు ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చండి. పోలవరం అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వండి. రెవెన్యూ లోటు గ్రాంట్ మంజూరు చేయండి. లోక్సభలో కేంద్రాన్ని కోరిన శ్రీకృష్ణదేవరాయలు. ఇది గత 10 ఏళ్లలో పాట అయిపోయింది. అమరావతి నిర్మాణానికి, పోలవరానికి నిధులు ఇవ్వండి, రెవెన్యూ లోటు గ్రాంట్ మంజూరు చేయండి, ఇదే పాట అయిపోయింది. విభజన చట్టం హామీ ప్రకారం అమరావతికి సాయం చేయండి. లోక్సభలో బాలశౌరి డిమాండ్. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శ్రీరామచంద్రయ్య, హరిప్రసాద్. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్డీఏ అభ్యర్థులు ఖరారు. యాక్చువల్లీ శ్రీరామచంద్రయ్య గారు పార్టీ మారారు, మళ్ళీ ఆయన పదవి పోయింది కాబట్టి మళ్ళీ ఆయనకు అదే పదవి ఇచ్చారు. వైసీపీ కూడా అంతే. వైసీపీలో పార్టీ మారిన ఎమ్మెల్సీలకు మళ్ళీ అదే పదవి ఇచ్చారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి, పోతుల సునీత గారికి. అలాగే టీడీపీ కూడా అదే కల్చర్. ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, సో మళ్ళీ ఆయనకు అదే ఇచ్చారనమాట. ఇక్బాల్ గారికి ఇస్తారేమో అనుకున్నారు. ఇక్బాల్ గారికిను అలాగే పిఠాపురం వర్మ గారికి ఇస్తారని టాక్ వచ్చింది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు, కానీ ఎందుకో చివరి నిమిషంలో వర్మ గారిని పక్కన పెట్టారనమాట. పిన్నెల్లితో మాజీ మంత్రుల ములాఖాత్. పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం బయటకు వస్తున్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, కాకాని. జైలు ఎలా ఉంది ఏంటని అడిగారేమో, మళ్ళీ మనం వెళ్తే ఆ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏంటని. తప్పులన్నీ బయటకు తీస్తాం. హామీ ప్రకారం పెన్షన్ల సొమ్ము పెంచి ఇళ్ల వద్ద ఇస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
1995 నాటి చంద్రబాబును చూస్తారు. నిన్న ఆ డైలాగ్ ఒకటి అందరం చూసాం. బందోబస్తుకు ఆలస్యంగా వచ్చారని ఎస్ఐపై మంత్రి భార్య ఆగ్రహం. జీతం వైకాపా వాళ్ళు ఇస్తున్నారా అంటూ మండిపాటు. ఆమె తీరును తప్పుపట్టిన చంద్రబాబు. హరితారెడ్డి పోలీసులతో మాట్లాడిన విధానాన్ని సీఎం చంద్రబాబు తప్పుపట్టి ఆ ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు. యాక్చువల్లీ నేను రాత్రి వీడియో చేశాను. నేను ఇప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనుషులు మీకు పార్టీల అభిమానాలు ఉంటే పక్కన పెట్టుకోండి, పార్టీల అభిమానాలు వ్యక్తి పూజలు ఉంటే పక్కన పెట్టుకోండి. నేను రాత్రి ఈ వీడియో చేసి తప్పు పెట్టా. యాక్చువల్లీ ఆమె కామెంట్స్ తప్పే. నేను ఆ వీడియో చేశానని టీడీపీ వాళ్ళు చాలామంది నన్ను తిడుతున్నారు. అంటే తప్పులు చేసినా గుడ్డిగా సమర్థించాలా? అలా మాట్లాడడం తప్పు కదా. తప్పును తప్పని చెప్పే రైట్ నాకు లేదా? అందుకే ఒక పార్టీ వాళ్ళు నా ఛానల్లో వద్దు అని నేను అందుకే అంటా. ఒక పార్టీ వాళ్ళు, ఒక పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉండడం వలన తప్పు చేసినా సరే వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళ పార్టీ తప్పు చేస్తే మనం చెప్తాం, అది కూడా అంగీకరించరు. మంత్రి గారు వివరణ ఇచ్చారు మహాన్యూస్కి వివరణ ఇస్తే తప్పు చేసి నేను వివరణ ఇచ్చుకుంటా, నేను తప్పులు చేసేసి తర్వాత వచ్చి వివరణ ఇచ్చుకుంటా. ఆ వివరణ ఎవరికి కావాలి? అక్కడ తప్పుకు దొరికారా లేదా అనేది కావాలి. మహాన్యూస్ వంశీ గారు ఏదో ఇచ్చాడు, మహాన్యూస్ వంశీ గారు ఏదో ఇస్తే నాకెందుకు? ఆయన ఏ కోణంలో ఇచ్చాడో మనకు తెలుసు, ఆయన ఎందుకు ఇచ్చాడో మనకు తెలుసు. అవన్నీ మనం చెప్పాలండి. సో నిన్న వీడియో వైరల్ అయింది, దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, దాని వరకు యాక్సెప్ట్ చేయాలి. సో నిన్న ఈ వీడియో చేశానని నేను చివరికి కామెంట్లు ఆఫ్ చేసా. టీడీపీ వాళ్ళందరూ నా మీద నోరులు వేసుకొని పడిపోతున్నారు. అందుకే ఒక పార్టీ వాళ్ళు గుడ్డిగా ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు, భజన చేసేవాళ్ళు సబ్స్క్రైబర్స్గా లేకపోయినా పర్వాలా, వెళ్ళిపోయినా పర్వాలా, ఏమనుకోవద్దు. కానీ ఒక పార్టీని గుడ్డిగా అభిమానించకూడదు, ఒక నాయకుడిని గుడ్డిగా అభిమానించకూడదు. అప్పుడు మన వ్యక్తిత్వము, మన ఆలోచన మనం కోల్పోతాం. మంత్రుల పర్యటనలో ఆడంబరాలు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా ఓ మంత్రి భార్య పోలీసులపై మండిపడడం, ఏకవచనంతో సంబోధించడం వివాదాస్పదమైంది. తప్పే కదా ఆమె అలా మాట్లాడడం. ఆమెకి ఏమైనా ప్రోటోకాల్ ఉందా? ఆమె మంత్రి భార్య మాత్రమే, మంత్రి కాదు. మంత్రి భార్యకి ప్రోటోకాల్లో ఎస్కార్ట్లు ఉండవు. దానికి ముందే సమాచారం ఇచ్చుకొని ఏదో పొలైట్గా మాట్లాడి ఓయా మీడియాగా మాట్లాడుకొని నేను ఇలా వస్తున్నాను పంపించండి అని చెప్తే సరిపోద్ది. అంత రుబాబు చేయాల్సిన అవసరం ఉండదు. చంద్రబాబు నారాయణను కేసుల్లో ఇరికించడమే లక్ష్యం. అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ కేసుల్లో చెలరైపోయిన సిట్టు విచారణ పేరుతో అధికారులపై కిరాతక అమానవీయ ప్రవర్తన, భయపెట్టి బెదిరించి స్టేట్మెంట్లపై సంతకాలు. గత ప్రభుత్వం అన్నమాట చంద్రబాబు గారిని, నారాయణ గారిని కేసుల్లో ఇరికించడానికి కొంతమంది దగ్గర బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకున్నారన్నమాట. సరే అది పక్కన పెడితే సాక్షిలో ఇది చెప్పుకున్నాం కదా. ఈ రెండు వీర జవాన్లకు అశ్వినివాలి. సోమవారం విజయవాడ విమానాశ్రయానికి పార్థివ దేహాలు తరలింపు. టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల. ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హత పరీక్షకు సంబంధించిన ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ సోమవారం విడుదల చేశారన్నమాట. అదొకటి. నెల్లిమర్ల జూట్ మిల్లు మళ్లీ మూత. జూట్ కొరత సాకుతో లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం. రోడ్డును పడిన 2000 కార్మిక కుటుంబాలు. అర్ధంతర లాకౌట్లతో కార్మికులకు ఇబ్బందులు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల జూట్ మిల్లు మరోసారి మూతపడింది. జూట్ కొరతను కారణంగా చూపి సోమవారం కర్మాగారాన్ని లాకౌట్ చేశారు. ఇటీవల కాలంలో తరచూ మిల్లును లాకౌట్ చేస్తుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ రాయలేదు ఈ వార్త. ఇటీవల కాలంలో చాలాసార్లు లాకౌట్ అయింది, కానీ గతంలో ఎప్పుడు రాయలే, ఇప్పుడే రాశారు. సో పింఛన్దారుల కష్టాలు సాక్షికి మాత్రమే కనిపించిన కష్టాలు. నేను నిన్నే చెప్పా, వీళ్ళు ఈ ఫోటోల కోసం నిన్న సాక్షి రిపోర్టర్లు తెగ తిరిగారంట. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రతి సచివాలయం దగ్గర, ప్రతి లబ్ధిదారుల ఇళ్ళ దగ్గర కెమెరాలు పెట్టుకొని రెడీగా తిరిగారు. అందుకే నేను నిన్న వీడియోలోనే చెప్పాను, రేపు పొద్దున్న సాక్షిలో ఈ ఫోటోలు వస్తాయని. నేనంటే లెక్కలేదా? పెదగుమ్మలూరులో హోంమంత్రి అనిత చిందులు, తహసీల్దారు ఇతర అధికారులు ఎందుకు రాలేదంటూ ఎంపీడీఓపై ఆగ్రహం. సచివాలయాల సిబ్బంది చేతివాటం. పలు చోట్ల పింఛన్ డబ్బులు మాయం. కొన్ని చోట్ల 500, 1000 మినహాయించుకున్న సిబ్బంది. నమ్మం ఆగని టీడీపీ శ్రేణుల విధ్వంసం. మంతెన, కేశవరం, కేదాల రంకలో శిలాఫలకాల ధ్వంసం. లోవ పొన్నవోలు సచివాలయం భవనంపై టీడీపీ జనసేన జెండాలు. కొనిజర్లలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం. కొనిజర్లలో ధ్వంసం చేసిన వైఎస్ఆర్ విగ్రహం చేతిని నరికేశారు, పాపం పెద్ద అయింది. తప్పు కదండి. కేశవరంలో ఆర్బీకే శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యం. ఏం ఓవర్ యాక్షన్లు చేస్తున్నారో అసలు టీడీపీ వాళ్ళు అక్కడక్కడ.
డిఎస్సితో మాకు అన్యాయం చేయకండి, మా కుటుంబాలు రోడ్డున పడతాయి. గిరిజన సంక్షేమ గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల ఆందోళన, సీఎం నివాసం వద్ద బైఠాయించిన టీచర్లు. ఆ స్వేచ్ఛ ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పాపం వీళ్ళకి ఆ స్వేచ్ఛ కూడా లేదు. ముఖ్యమంత్రి నివాసం దరిదాపుల్లోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడంటే ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, నిరసనలైన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం గత 5 ఏళ్ళు నిరసనలు వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. మళ్ళీ పాతబాబుని చూస్తారు. చెప్పినట్లు నడుచుకోకపోతే 1995 నాటి సీఎం కనిపిస్తాడు, జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించారు నిన్న. జనసేనకు 2 విప్ పదవులు ఇవ్వండి. బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ నియమించాలని బాబుకు పవన్ లేఖ. ఇస్తారు, 2 ఇస్తారు. విప్లు ఒక 8 ఉన్నాయనుకో, జనసేనకు 2 ఇచ్చి, బీజేపీకి 1 ఇచ్చి, 5 టీడీపీ వాళ్ళకి ఇస్తారు. చీఫ్ విప్ కూడా టీడీపీ చేతిలోనే ఉంటుంది. విప్లు అంటే ప్రోటోకాల్ ఉంటుంది, క్యాబినెట్ ప్రోటోకాల్ ఉంటుంది. అందుకనే మేబీ ఆంధ్రజ్యోతి ఇవన్నీ అయిపోయినాయిగా. ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము, విభజన అంశాలపై చర్చించుకుందాము, ఆమోదయోగ్య పరిష్కారాలు గుర్తిద్దాము. 6వ తేదీన మీరున్న చోటుకే వస్తే రేవంత్ రెడ్డికి బాబు లేఖ. తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల స్పందన. హైదరాబాద్లో ఇరువురు సీఎంల భేటీ. ఓకే, 3.5 ఏళ్ళైనా నీట్ కమర్షియల్ ధనవంతుల పిల్లల కోసమే ఈ పరీక్షను రూపొందించారు. జాతీయ స్థాయిలో పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు. లీక్పై చర్చకు 1 రోజును కేటాయించాలి. రాష్ట్రపతి ప్రసంగం, ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండగానే వేరే అంశానికి సమయం కుదరదని రాజ్నాథ్ స్పీకర్. నిరసనగా లోక్సభ నుంచి ఇండియా ఎంపీలు వాకౌట్. మంచిది. డయాఫ్రమ్ వాళ్ళపై ఆందోళన వద్దు. మంచిది. 9 సార్లు ఛార్జీలు పెంచినా నష్టాలా? రాష్ట్రం మిగులు విద్యుత్ నుంచి లోటులోకి ఎలా వెళ్ళింది? కారణం ఎవరు? కృష్ణపట్నం వీటీపీఎస్ కేంద్రాల్లో వాణిజ్య ఉత్పత్తి ఎందుకు ఆలస్యమైంది? జరిగిన నష్టం ఎంత? పడిన భారం ఎంత? వివరాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై సమీక్షలో సీఎం 8న విడుదల చేయాలని నిర్ణయం. యాక్చువల్లీ రేపు విడుదల చేయాల్సిందే. విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం రేపు రిలీజ్ చేయాలి. కానీ కొన్ని డౌట్లు ఉన్నాయి, ఇంకా డెప్త్గా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటిని 8వ తేదీకి వాయిదా వేశారు. జూలైలో పుష్కలంగా వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు. ఈశాన్య, తూర్పు వాయువ్యంలో తక్కువే. కొన్ని చోట్ల కొనసాగుతున్న ఎండ తీవ్రత. తాజా బులెటిన్లో ఐఎండీ అంచనా జూన్లో 11% తగ్గిన వర్షపాతం అంట. బాగుంది. తర్వాత చేసింది ఎవరు, చేయించింది ఎవరు? టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రారంభమైన దర్యాప్తు. 2.5 సంవత్సరాల కిందట జరిగిన దాన్ని ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థకి సిగ్గుచేటు. అధికారంలో ఎవరుంటే వాళ్లకు అనుకూలంగా దర్యాప్తు చేయడం, వాళ్ళకు వ్యతిరేకమైతే దర్యాప్తు ఆపేయడం. పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు. 2.5 సంవత్సరాల కిందట జరిగిన దానికి ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఇక్కడ వ్యవస్థలు లేవు, పార్టీలే ఉన్నాయి, అంతేగా అర్థం. 6ను కలుద్దాము. 4ను ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. సాల్వా తీసుకెళ్తారు, వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకెళ్తారు, బొకే తీసుకెళ్తారు. ఢిల్లీకి అటు ఇటు కలిపి కొంచెం గట్టిగా ఒక 10, 15, 20 లక్షల వరకు ఖర్చు అవుద్ది. అలా ఒక 30 సార్లు వెళ్తారు. మొత్తం కలిపి 5 సంవత్సరాల తర్వాత ఇదిగో ఇన్నిసార్లు వచ్చాను, ఇంత బొక్క అయిందని లెక్కలు చెప్తారు. వాళ్ళు రూపాయి ఇవ్వరు, వాళ్ళు ఇవ్వరు. ఇచ్చినా సరే అది వేరే వ్యవహారం. ఇవన్నమాట మొత్తం 4 పత్రికల్లో ఉన్న అంశాలు. కీలకమైన అంశాలన్నీ చెప్పా. ఇప్పుడు నేను అందరూ అనుకుంటారు ఈనాడుకే ఎక్కువ టైం స్పెండ్ చేశానని. ఈనాడుకి ఎక్కువ టైం స్పెండ్ చేయాల. కీలకమైన వార్తలు ఈనాడులో వచ్చినాయి, ఇంపార్టెంట్ అంశాలు అన్ని పత్రికల్లో, ఇతర పత్రికల్లో ఉన్నాయి కూడా చూసాం. కాబట్టి అన్ని పత్రికలను నేను బ్యాలెన్స్ చేశాను టైం. అన్న మీరు ఈనాడుకే ఎక్కువ టైం పెట్టేస్తున్నారు, మిగిలిన పత్రికలు పట్టించుకోవట్లేదు అనొద్దు. అన్ని పత్రికల్లో ప్రధాన అంశాలను మనం చూసామన్నమాట.